మొన్నటిదాకా చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో ఉండాలి. వాళ్ళని తీసుకొచ్చి దేశంలో పెట్టుకోవాలి. వాళ్ళకి తిండి పెట్టాలి. వాళ్ళకి ఉండటానికి అవకాశం ఇవ్వాలి అంటూ పుష్పగుచ్చాలు ఇచ్చి మరీ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అలా వచ్చినటువంటి వాళ్ళు శరణార్థుల అవతారం ఎత్తాక ఆయా దేశాల్లోని మత మార్పిడులు చేయడానికి, ఆయా దేశాల్లోని చట్టాలు మార్చేయడానికి కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది పబ్లిక్‌లో. దానికి అనుగుణంగా రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకోబోతే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇటలీలో రైటిస్ట్ అయినటువంటి జార్జియా మెలోనీ దగ్గర నుంచి హంగరీలో ఇప్పుడు ప్రధానమంత్రి దాకా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే చొరబాటుదారులు, తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా మూవ్ అవుతున్నటువంటి వాళ్ళు. విక్టర్ ఆర్బన్ ఎవరైతే హంగేరియన్ ప్రధానమంత్రి తాజాగా యాంటీ మైగ్రెంట్ ర్యాలీ 2,50,000 మందితో జరిగినటువంటి బుడాపెస్ట్లో జరిగిన ర్యాలీలో స్వయంగా హంగేరియన్ ప్రధానమంత్రి పాల్గొన్నారు. హంగేరియాలో ఏదైతే ఈ అక్రమ చొరబాటుదారులు వచ్చినటువంటి వాళ్ళు క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారంటూ స్వయంగా ప్రధానమంత్రి ఆరోపించారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిడ్ని ఆపేస్తాం, వాళ్ళకి ఆహారాన్ని ఆపేస్తాం, వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఆపేస్తాం, టోటల్గా సోరోస్నే కంట్రోల్ చేస్తాం మేము, ఇదంతా సోరోస్ నడిపిస్తున్నటువంటి కుట్ర అంటూ ప్రకటించుకొచ్చారు విక్టరు. యు హ్యావ్ కెప్ట్ హంగరీ ద ఓన్లీ మైగ్రెంట్ ఫ్రీ కంట్రీ ఇన్ యూరప్. యు హ్యావ్ డిఫైడ్ ద స్నేక్స్ నెస్ట్ ఇన్ బ్రసెల్స్ అండ్ ప్రొటెక్టెడ్ యువర్ ఫ్యామిలీస్ అంటూ మొత్తం యూరప్ దేశాల్లో ఈ చొరబాటుదారులు, శరణార్థుల పేరుతో వచ్చినట్టు చొరబాటుదారుల ద్వారా ఆయా దేశాలని నాశనం చేయాలనే కుట్రని ఎదిరించి ఏకైక దేశం హంగరీ పొమ్మని చెప్తున్నాడు ఆయన.